ఒక అన్న చెల్లెళ్ళు ఉన్నారు. అయితే అమ్మకి అన్నకి గొడవ వచ్చింది. గొడవ వచ్చేసరికి ఇది రియల్ స్టోరీ. అయితే ఆ అన్న చెల్లెళ్ళు మధ్య ఏమీ కీసులాట్లేదు. కానీ నన్ను ఇట్టన్నాడమ్మా, అన్నయ్య అట్టన్నాడమ్మా అని చెప్పగలనే మనసులో పెట్టుకోకుండా వాడు అట్టన్నాడా ఇట్టన్నాడా వాడు రాని నేను అంతు చూస్తా అది ఇది అనగానే పాపం ఏమో నోరు ఊరుకోక ఇరుగమ్మ పొరుగమ్మ పోయి నా బిడ్డ రాని, నా బిడ్డ వచ్చినాక ఆ 4 మాటలేదో కడిగి పెట్టిద్దు అని అగ్గిపుల్ల స్వాముల వారిలాగా చెప్పింది. ఇరుగు పొరుగు వాళ్ళు అగ్గిపుల్ల స్వాముల వారిలాగా వాళ్ళ వదిన చెవులో దాటేశారు. అది దాటేయంగానే రేఖీ పున్నమ రానే వచ్చింది. రేఖీ కడతానికి వచ్చింది. నాకు అక్కర్లేదు నీ రేఖీ, అవసరం లేదు, నాకు కట్టొద్దు, నా అంతేదో తేలుస్తానన్నావుగా అదేదో తేలు, అది చేపించుకుందామని నీ రాక కోసమే నేను ఎదురు చూస్తున్నానమ్మా అని అన్న అన్నాడు. ఆ చెల్లికి మరిచిపోయింది పాపం, అన్న మాట మరిచిపోయింది. వదిన పెడుతుంది పాపం పొల్ల. కొంతమంది మనం మంచి స్వభావాలతో ఉంటే వదినలు మంచిగానే ఉంటారు. మనం ఆ మాట అని మళ్ళీ వదినతో మధ్యలో మాట్లాడితే, అన్నయ్యతో మాట్లాడితే అన్నయ్య అమ్మని ఎందుకు ఇట్ట అన్నావంట అన్నట్టుగా అయితే వాళ్ళు టోటల్గా మర్చిపోయేవాళ్ళే. మనసులో పెట్టుకుని అలా రేఖీ పున్నానికి వచ్చి రేఖీ కడతానికి వచ్చేతలకే ఆ మర్చిపోయింది. కానీ మధ్యలో ఫోన్ చేయడం మర్చిపోయింది. ఈ మాటలన్నీ వచ్చినాయి. రాగానే ఇక వాళ్ళు వదిన దెబ్బకి వాళ్ళ వదిన ఏం చేసింది, వాళ్ళ తమ్ముడు భార్య ఆయనకి చెల్లి అయిద్దిగా, ఈ మొన్న దివాళీ వచ్చిందిగా, దొంతులు తీసుకుపోవాలంట. ఈ దొంతుల కోసం దొంతులు తీసుకొస్తాము అని మా చెల్లికి చెప్పు అని వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకి చెప్పాడు. ఈ రేఖీ కట్టించుకొని మీదట ఆ అమ్మాయి ఏమంది, నేను రేఖీ కడితే కట్టించుకోలేదు, దొంతులొద్దు గింతులొద్దు నాకు, నా పిల్లకి లేకపోతే మాలే అని ఏమంది. ఈ పిల్ల అనగానే అసలు ఈ ముచ్చట చూడు. అందుకే మీరు ఫ్యామిలీలో కలిసి ఉండాలి, పుట్టింటితో కలిసి ఉండాలని నేను చెప్తున్నా. పొరుగింటి పుల్లకూర రుచిలాగా వాళ్ళది నేను స్టోరీ చెప్పటంలే, ఇది రియల్ స్టోరీ కాబట్టి చెబుతున్నా. అది కలిసి ఉండాలి అన్న స్వభావంతో, ఫ్యామిలీ ఒక దాటి మీద ఉండాలన్న స్వభావంతో చెప్తున్నా. ఒక వ్యసనంతో అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్. అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి ఉంటేనే భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఒకళ్ళు అసూయగా ఉండి ఒకళ్ళ ప్రేమగా ఉండే కూడా బాగుండదు. అది అన్న చెల్లెళ్ళ బంధం అంటే ఇలా కలిసి ఉండాలనే చెప్తున్నా. ఒకళ్ళ మీద అపార్థాలతో అయితే నేను చెప్పటలేదు. ఎందుకంటే చాలా మంది అజ్ఞానంలో ఉండిపోతున్నారు. ఆ అజ్ఞానం నుంచి ఇస్తుంటే మాటలు తెలుసుకుంటేనన్నా తెప్పరిల్లుకుంటారని చెప్తున్నా. అంతే, నేనుగా అమ్మ చెప్పటలే కావాలని వాళ్ళ ముచ్చటే. సరేనా, ఇంకైతే దొంతులు వద్దన్నంట. దొంతులు వద్దనగానే ఈ వదినమ్మ ఏం చేసింది, మా తమ్ముడు భార్య కూడా నీకు చెల్లి అయిద్దిగా, వాళ్ళకు కొనిద్దాం దొంతులని తీసుకొని పోయారు. ఇప్పుడు ఈ అమ్మాయికి దొంతులు తీసుకుపోవాలా. ఆ ముచ్చట వాళ్ళ అమ్మకి తెలిసిపోయింది. అక్క నా బిడ్డకు దొంతులు తీసుకుపోలేదు కానీ ఎవరికో దొంతులు తీసుకుపోయాడు అని. ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది, ఒకవేళ వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి ఏమనుకుంటున్నారు, నేను మాట రోజుకు అన్నానే అనుకో, నేనైతే ఆ గుమ్మం దాకా పోయాను కదా, నాతో రేఖీ కట్టించుకోలేదు కదా, ఆ దొంతులు తీసుకొని వస్తే నేను నా అన్నను పలకరించుకోపోయినా, నా అన్నకి తిండి పెట్టుకోపోయినా, తాగిపించుకోపోయినా అని ఈ చెల్లికి బాధ. మనసు అయితే బాధపడుతుంది కానీ వదినల మధ్యలో ఎట్ట చేసి పెట్టారు. ఈ వదిన ఎట్ట చేసిద్దని పాపం ఆమె అమ్మాయికి తెలీదు, నా భార్య ఎట్ట నా చెల్లికి కాకుండా చేస్తుందని ఆయనకి తెలీదు. ఈ రక్త సంబంధం చూడు ఎట్ట ఇడిపోవాల్సి వచ్చిందో. కొన్ని రోజులైనా, ఎప్పటికీ ఇడిపోరు, కొన్ని రోజుల మందమైనా విడిపోతున్నారా లేదా మనస్తాపనకి గురయ్యి. ఇది అట్లా కాకుండా అండర్స్టాండ్. మగవాళ్ళు చూస్తే కూడా అర్థం చేసుకోండి, బాయ్లు ఫ్రెండ్స్, లేడీస్ చూస్తే కూడా అర్థం చేసుకోండి.
ఎందుకంటే చెల్లి పోతే చెల్లి రాదు, భార్య పోతే భార్య రాదు, తల్లి పోతే తల్లి లాంటిదైతే అస్సలు రాదు. ఇదైతే కన్ఫామ్. కానీ మనం బతికొండంగా మన వారికి న్యాయం చేసామా లేదా, వాళ్ళతో నీతి న్యాయాలతో ఉన్నామా లేదా, కూటి కోసం కోటి విద్యలు అన్నది అది వేరే మాట. ఆడ అబద్ధాలాడు, సబద్ధాలాడు, ఏమన్నా మాట్లాడు, 2 దెబ్బలు కొట్టించుకో, 2 దెబ్బలు కొట్టిరా. కూటి కోసం కోటి విద్యలు చెయ్యి, పర్వాలేదు. చెల్లి, తల్లి, భార్య కాడైతే ప్రేమాభిమానాలతో ఉండాలి, ఆప్యాయతలతో, అనురాగాలతో ఉండాలి ఫ్రెండ్స్. నా మనస్సాక్షి అయితే అలా ఉంది, మీకు అలా చెప్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి స్ఫూర్తిగా తీసుకొని అయినా ఎవరో ఒక్కరు మారితే కూడా నాకు తృప్తిగా ఉండిద్దని నేను మీ ముందు పెడుతున్నా. ఓకేనా? బాయ్, అందరికి నమస్తే.